నమస్తే అందరికీ. అయితే మరొక వీడియోతో మేము ముందుకొచ్చేసాను. ఇప్పుడైతే ఇండిగో ఎయిర్‌లైన్స్ కోసం మాట్లాడుకుందామండి. అదేంటంటే నేను చాలా ఇంటర్వ్యూస్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నాను. మా ఇన్‌స్టిట్యూట్ నుంచి వస్తున్నాయి. ఇండిగో కెరియర్స్‌లో కూడా అప్లై చేశాను. ఈవెంట్స్ కూడా వెళ్తున్నాను. 5 స్టార్ హోటల్స్‌లో అవుతాయి కదండీ! వాటికి కూడా వెళ్తున్నాను డైరెక్ట్‌గా. అయితే నేను ఒక ఆన్‌లైన్‌లో ఒక వెబ్‌సైట్‌లో అప్లై చేశాను. అది నాకు గుర్తు కూడా లేదు. అప్లై చేసినట్టు చాలా వెబ్‌సైట్‌లో అప్లై చేసేసాను. సో, అలా అందులో కూడా అప్లై చేసినప్పుడు నాకు మెయిల్ వచ్చింది. వితిన్ 1 డేలో నాకు మెయిల్ వచ్చేసిందండి. మెయిల్ వచ్చాక చూసుకుంటే ఓకే, షార్ట్ లిస్టెడ్ అది ఇది అని చెప్పి అందులో ఉంది. బట్ నాకు అప్పటికి కూడా కొంచెం స్ట్రైక్ అయింది. ఎందుకో ఫేకా లేదంటే రియలా అని. బట్ ఉంటుంది కదండీ లోన ఎవరికైనా జాబ్ రావాలి, జాబ్ పర్పస్ మీద ఎంత ట్రై చేస్తున్నామంటే ఓకే, ఇందులోనైనా వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం కదా. సో, నేను ఆ టైప్లో ఓకే తీసుకుందాం, ఇది కూడా ట్రై చేద్దాం అన్న లెక్కలో నేనైతే వాళ్ళకి మెసేజ్ చేశానండి. మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆ చాటింగ్ ఫుల్గా చదివారండి. చదివాక నాకు ఫుల్గా చేశారండి. ఫుల్గా చాటింగ్ అంతా చేశాక లాస్ట్ వరకు నాకు వెంటనే ఏమన్నారంటే వీడియో కాల్‌లో ఇంటర్వ్యూ అన్నారు. అప్పుడు కూడా అనిపించింది, కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం, నెక్స్ట్ ఏమంటారో అని చెప్పి అనుకుంటే అయిపోయాక నార్మల్గా చిన్నదండి, చాలా చిన్నది. ఎలా ఉందంటే ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షను, కొన్ని ఎయిర్లైన్స్ కోసం అసలు వాళ్ళకి తెలుసో లేదో కూడా తెలీదు. చాలా చిన్న క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ అడిగేసి వాట్ ఆర్ ద సర్వీసెస్ అని చెప్పేసి, ఎయిర్లైన్స్లో వాట్ ఆర్ ద సర్వీసెస్ అని అడిగేసి వదిలేశారండి. నేను కూడా ఆన్సర్ చేసేసి ఓకే, షార్ట్ లిస్టెడ్ అని చెప్పేశారండి. ఇంకా నేను షాక్, ఏంటి ఇదేనా ఇంటర్వ్యూ అని చెప్పి. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యానని చెప్పి నాకు ఒక లెటర్ ఉంటుంది కదండి, ఆ లెటర్ పంపించారు. ఆ లెటరు నాకు పీడిఎఫ్ ద్వారా పంపారు. అది మెయిల్‌కి రావాలి కదండీ, పీడిఎఫ్ ద్వారా వాళ్ళే నాకు పంపేశారు. మెయిల్‌కి రాలేదని నాకు డౌట్ వచ్చింది. సర్లే షార్ట్ లిస్టెడ్ అయ్యారని చెప్పి మళ్ళీ పీడిఎఫ్ పంపారని ఓకే, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి నేను పెట్టాను. బట్ తర్వాత వాళ్ళు అక్కడ అందులో ఏం రాసారంటే, మీరు ఇంత అమౌంట్ కట్టాలి, రిఫరెన్స్ ఫీజ్ అని చెప్పి అన్నారు. రిఫరెన్స్ ద్వారా ఫీజు కట్టాలి కదా అని చెప్పి అలా అని చెప్పారు. అదొక 4, 5 సమ్ ఎంతో ఉందండి. ఎందుకండి, ఇండిగో ఎప్పుడు కూడా అడగదు కదా మనీ అని చెప్పి నేను అన్నాను. ఇండిగో అడగదు కదా అంటే వీళ్ళు అన్నారు, నాకు రిఫరెన్స్ ఫీజు ఉంటుంది కదా, మేము రిఫర్ చేసినప్పుడు ఇలా రిఫరెన్స్ ద్వారా వెళ్ళాలి అది ఇది అని చెప్పి అన్నారు. బట్ అదెందుకో నాకు అంత నమ్మకంగా లేక నేను గూగుల్ చేశానండి. గూగుల్ చేస్తే క్వరాలో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు నోట్ చేస్తారు కదా కొన్ని మెసేజెస్. అందులో నేను చూస్తే ఒక పర్సను ఇలా మెసేజ్ చేశారు, ఇలా ఫేక్ మెసేజెస్, ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ వస్తాయని చెప్పి. అప్పుడు నేను అది వాళ్ళకి ఫార్వర్డ్ చేశానండి. వాట్సాప్‌లోనే ఫార్వర్డ్ చేశాను. దానికి కూడా వాళ్ళు ఏదో మతలబ్ చేసి ఏదో ఒకటి చెప్దామని ట్రై చేశారు. బట్ నేనైతే వినలేదు. మళ్ళీ నేను యూట్యూబ్‌లోకే వెళ్ళానండి. యూట్యూబ్‌లోకి వెళ్తే అక్కడ ఒక అన్న నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు సేమ్ ప్రాసెస్. అందులో కూడా సేమ్ లెటర్ ఉందండి. అన్నయ్య కూడా సేమ్ పీడిఎఫ్ వచ్చిందంట. అన్నయ్య కూడా అలానే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేనైతే అది కూడా వాళ్ళకి ఆ లింక్ కూడా ఫార్వర్డ్ చేశానండి. అది చూసి కూడా వాళ్ళు అలానే మాట్లాడుతున్నారు. అస్సలైతే తగ్గట్లేదు. నేనన్నాను ఇంకా ఎందుకులేండి అని చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి ఇంకా అక్కడితో ఎండ్ చేసేసాను. ఇంకా వెళ్ళలేదు. నాకు అర్థమైపోయింది వాళ్ళ మాటల్లో మనీ పే చేయమంటున్నారు. ఇండిగో ఎప్పుడూ ఆఫర్ చేయదు. మనీ అయితే కట్టండి అని ఎప్పుడూ అనదు. ఇండిగో డైరెక్ట్‌గా వెళ్తే డైరెక్ట్‌గా మనం షార్ట్ లిస్టెడ్ అయిపోతే వాళ్ళే ఇంకా మనకి ట్రైనింగ్ 3 మంత్స్ అని చెప్పి అలా అది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ వీళ్ళు ఇలా అనేసరికి నేను ఇంకా అది ఫేక్ అని అనుకొని డిసైడ్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా అనిపించింది ఇలాంటివి నమ్మకూడదని. ప్లేస్మెంట్ ఇండియా నుంచి మెయిల్ వచ్చిందే తప్ప నాకు ఇండిగో నుంచి అయితే రాలేదు. ఇండిగో నుంచి వచ్చి ఉంటే కొంచెం బెటర్ అనిపించేది. ఫస్ట్‌లో ఒకసారి నేను అప్లై చేసినప్పుడు ఇండిగో కెరియర్స్‌లో అప్పుడు నాకు ఇండిగో నుంచి వచ్చిందండి. అప్పుడు అనిపించింది ఓకే, అయితే ఇది ఇండిగో నుంచి వచ్చినట్టు
నాకు అనిపించింది, జెన్యూన్గా అనిపించింది. నాకు వైజాగ్లోనే ఒకరు మెయిల్ చేశారు ఇండిగో నుంచి. బట్ ఇదైతే ప్లేస్మెంట్ ఇండియా నుంచి వచ్చింది. నాకు అంత నమ్మబుద్ధి అవ్వలేదు. తర్వాత ఫస్ట్ ఏమనుకున్నానో లాస్ట్ కూడా నాకు అదే అర్థమైంది. సో అప్పుడు అనిపించింది, నేనైతే ఫేక్ అని అనుకున్నాను కాబట్టి ఇంకా నేను నమ్మలేదు, మనీ కూడా పే చేయలేదు. మీరు కూడా ఇలాంటి ఫేక్ మెయిల్స్ కానీ, ఫేక్ మెసేజెస్ కానీ, ఎవరైనా ఫేక్ కాల్స్ కానీ చేస్తే, మనీ కానీ ఇమ్మని అడిగితే అస్సలు ఇవ్వకండి. 3 lakhs 4 lakhs మీ నుంచి తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత వాళ్ళు మీ నెంబర్స్ బ్లాక్ చేసేయడం, మళ్ళీ మీకు రెస్పాండ్ కాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. సో మీరు అవేర్గా ఉండండి, ఇలాంటివి నమ్మకండి. బట్ ట్రై చేస్తూ ఉండండి, ట్రై చేయడంలో తప్పలేదు, మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఎక్కువగా అయితే ఎవరిని గుడ్డుగా నమ్మకండి. ఇలాంటివి చాలానే జరుగుతాయి. మనం జాబ్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మనం ఫేస్ చేయాలి, తప్పదండి. అండ్ సొసైటీలో అందరూ మంచిగా ఉండాలని లేదు కదండి. కొందరు ఇలా ఉంటే కొందరు అలా ఉంటారు. సో ఎవరిని ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి అప్పుడు మనం నమ్మి వాళ్ళకి ఒక్కవేళ 4 lakhs కానీ 5 lakhs కానీ కట్టేమని అడిగితే మాత్రం ఫస్టే మీరు ఆ స్టెప్ తీసుకోకండి. నిజంగా ఇండిగో నుంచి ఎప్పుడు కూడా మనీ అయితే అడగదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనీ అడగదు అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.